నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. అభినవ్ భారత్ ఛానల్తో ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలతో ప్రజల యొక్క గొంతుగా ప్రభుత్వం ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇక దీంట్లో భాగంగానే అభినవ్ భారత్ ఒక యాప్ని కూడా డెవలప్ చేస్తుంది. ఆ యాప్కి సంబంధించి మీరు ఇప్పుడు ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీ యొక్క ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పోస్ట్ ద్వారా మాకు తెలియజేస్తే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. వెంటనే ప్లేస్టోర్కి వెళ్ళి అభినవ్ భారత్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సో అభినవ్ భారత్ యాప్లో ఇక్కడ ఒక ఇష్యూని ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. సో దీనికి సంబంధించి ఆ ఇష్యూ ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ఇష్యూకి సంబంధించి అతను ఏమేం చేయాలి, అతను సాల్వ్ చేసుకోవాలంటే, సమస్యను పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలి అని మమ్మల్ని అడిగాడు. దీనికి సంబంధించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, నేనేం చేస్తే బాగుంటుంది అనేది కూడా సజెషన్ ఇమ్మని అడిగాడు. సో ఇప్పుడు అదే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏం పోస్ట్ చేశాడు, అతని యొక్క సమస్య ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మై గ్రాండ్ ఫాదర్ occupied 53 cents land belongs to British persons who is అక్కడ ఎవరైతే ఉన్నారో, అక్కడ దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ కాకుండా బ్రిటిషర్స్కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఒక 53 సెంట్లు ఆక్యుపై చేసుకున్నారని అతను ఓపెన్గా చెప్తున్నాడు. ఇక మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ 3 sons. దే ఆర్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ 1 cents అంట. ఇక్కడ 3 సెంట్లలో అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారని చెప్తున్నారు. టోటల్ మొత్తం 9 సెంట్లలో ఇల్లులు కట్టుకున్నారు. ఇక ద రిమైనింగ్ ల్యాండ్స్ ఎంటీ యూజింగ్ ఫర్ స్టేయింగ్ ఆక్సెస్ బఫెలోస్ అండ్ కౌస్. అండ్ వాళ్ళు ఇంకా గడ్డి వాములు వేసుకోవడానికి ఇక అవన్నీ కూడాను వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆల్మోస్ట్ 60 years కంప్లీట్ అయింది. 20 years నుంచి కరెంటు బిల్స్ ఉన్నాయి, అలాగే ఇంటి పన్ను, కుళాయి పన్నులు, వాటర్ పన్ను ఏదైతే ఉందో ఇవన్నీ మేము కడుతున్నాం 20 ఏళ్ళ నుంచి అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తున్నారు. ఇక బ్రిటిషర్స్ అయితే ఎవ్వరూ లేరు. మొత్తం 53 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక మార్గాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి అని చెప్పేసి అతను చెప్తున్నాడు. ఏమైనా మార్గాలు చెప్పమని చెప్తున్నాడు. అంటే టోటల్గా 53 సెంట్లు బ్రిటిషర్స్ కాలం నుంచి వాళ్ళు ఆ టైంలో కొంత కబ్జా చేసామని చెప్తున్నారు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, దానికి సంబంధించిన ట్యాక్సెస్ ఏవైతే కడుతున్నారు, ఇంటి పన్ను కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మేము క్లియర్గా కడుతున్నాం. ఆ బిల్స్ అన్నీ 20 years నుంచి ఉన్నాయని చెప్తున్నారు. సో ఇతనికి దాని రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయించుకోవాలి, అతను ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి, అతను ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి, సో అతనికి కావాల్సింది ఏంటి అనేది కూడా కొన్ని సజెషన్ ద్వారా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ద లిమిటేషన్ యాక్ట్ 1963 అరేంజ్మెంట్ ఆఫ్ సెక్షన్స్. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క సెక్షన్ ఏం చెప్తుంది, 1963 యాక్ట్ ఏం చెప్తుందంటే 12 ఏళ్ళ నుంచి ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఉన్న ల్యాండ్ అయితే 12 ఏళ్ళ నుంచి ఖచ్చితంగా ఉండాలి. తర్వాత గవర్నమెంట్ భూమి అయితే కనీసం 30 ఏళ్ళు అదే ల్యాండ్లో ఉండాలి. అంటే ఇంటరప్షన్ అనేది ఉండకూడదు. మధ్యలో 12 ఏళ్ళు ఉండాలి అన్నారు కదా అని చెప్పేసి ఒక 5 ఏళ్ళు ఉండి మళ్ళీ 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మేము ఒక 5 ఏళ్ళు ఉంటామంటే కుదరదు. ఎందుకంటే అక్కడ ఇంటరప్షన్ లేకుండా ఉండాలి. అలాగే 30 ఏళ్ళు అయినా సరే ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా ఉండాలని చెప్పేసి కూడా ఈ యాక్ట్ చెప్తుంది. ఇక దీంతో కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ అండ్ నోటోరియస్ అంటే ఇక్కడ మీరు బహిరంగంగా ఉండాలి. ఇక్కడ దాక్కుని ఉండటమో లేదంటే దొంగచాటుగా ఉండటం, కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు ఉండకుండా ఉండటమో ఇట్లా చేయకూడదు. ఇక మరొకటి ఏంటంటే కంటిన్యూస్లీ అండ్ అన్ఇంటరప్టెడ్, కంటిన్యూగా అదే ల్యాండ్లో ఇందాక మనం చెప్పుకున్నట్లు యాక్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే 12 ఏళ్ల పాటు ఖచ్చితంగా అక్కడే ఉండాలి. ప్రైవేట్ ల్యాండ్ అయితే, అదే ప్రభుత్వ ల్యాండ్ అయితే కనుక కనీసం ఆ ల్యాండ్లో 30 ఏళ్ళు ఇంటరప్షన్ అనేది లేకుండా, మనం చెప్పుకున్నట్లు 10 ఏళ్ళు ప్రభుత్వ ల్యాండ్ అయితే 10 ఏళ్ళు ఉండి మరొక 4-5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10 ఏళ్ళు ఉండటం అనేది అట్లుంటే కనుక అది చెల్లదు అన్ఇంటరప్టెడ్గా. ఇక హాస్టల్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎవరి దయా దాక్షాల మీద మీరు బ్రతకూడదు. ఇది ఇనాంగా ఇచ్చాం, గిఫ్ట్గా ఇచ్చాం, ఇట్లాగా బ్రతుకుపోరా, లేదంటే మీరు అక్కడ వ్యవసాయం చేసుకోండి, ఇక మేము దాన్ని అడగం అనే ల్యాండ్ అయి ఉండకూడదు. ఎందుకంటే ప్రూఫ్లు ఖచ్చితంగా ఉండాలి. ఇక ఎక్స్క్లూజివ్ అనేది మీ యొక్క డాక్యుమెంట్లు ఏవైతున్నాయో ఈ డాక్యుమెంట్లకు సంబంధించి మీరు చెప్పిన కరెంటు బిల్లు కానీ, హౌస్ ట్యాక్స్ కానీ ఇలాంటివి ఏవైతున్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఉండాలి. డెఫినెట్లీ ఇవన్నీ మీ దగ్గర చాలా పకడ్బందీగా ఉంటే ఆ ల్యాండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఇక్కడ ఓనర్షిప్ యాక్ట్ కూడా 1976 యాక్ట్ కూడా అదే చెప్తుంది. ఒక అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ని, లాయర్ని కన్సల్ట్ అవ్వాలి. దీనికి సంబంధించి అసలు పూర్తి వివరాలు లాయర్కి చెప్పిన తర్వాత మీకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ డాక్యుమెంట్స్ ఏమి ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని లాయర్కి సబ్మిట్ చేస్తే కోర్టులో ఫైల్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. మీ పేరు మీద వచ్చి ఉండాలి, వేరే వాళ్ళ పేరు మీద కాదు. ఎలక్ట్రిసిటీ బిల్, అలాగే ట్యాక్స్ రిసిప్ట్, ఏదైతే మీరు హౌస్ ట్యాక్స్ కడుతున్నామని చెప్తున్నారో ఆ ట్యాక్స్ రిసిప్ట్ కూడా ఉండాలి. ఇక విట్నెస్ టెస్టిమోనీస్ అంటే మీరు అక్కడే
కనీసం ప్రభుత్వ ల్యాండ్ అయితే 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారు అని చెప్పి మీకు పాజిటివ్గా ఉండే పక్కన ఎవరైనా ఉంటే డెఫినెట్లీ అది మీదే అని చెప్పేసి వాళ్ళు చెప్పగలిగే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ అది విట్నెస్ వాళ్ళే అవుతారు. ఇక పాత ఫోటోగ్రాఫ్స్ ఏమైనా ఉన్నాయా, అప్పుడు మీరు చాలా కాలం నుంచి ఉంటున్నామని చెప్తున్నారు, పలానా టైంలో పలానా ఇది జరిగింది, ఇక్కడ జరిగింది, ఈ టైంలో జరిగింది, అలాంటి ఫొటోస్ మీ దగ్గరే ఉన్నాయా అనేది కూడా ఇవ్వాలి. ఇక మీకు అదే ల్యాండ్లో అడ్రస్ ప్రూఫ్ అనేది ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ మేము ఇక్కడే వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు అన్నీ కడుతున్నాం అంటున్నారు కదా. సో యాక్చువల్లీ అక్కడ ఇల్లులు కూడా, హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నామని చెప్పారు కాబట్టి మీకు డోర్ నెంబర్ సంథింగ్ ఇవన్నీ వస్తాయి కాబట్టి సో అది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇంప్రూవ్మెంట్ రికార్డ్స్, దానికి సంబంధించి ఇంప్రూవ్మెంట్ రికార్డ్స్ మీ దగ్గర ఏమైనా ఆ ల్యాండ్కి సంబంధించింది అనేది కూడా మీరు ఇవ్వాలి. దీంతో పాటు అతను సివిల్ కోర్టులో ఫైల్ చేస్తారనమాట. ఫైల్ చేసినప్పుడు కోర్టు ఓపెన్లో పెడుతుంది, ఇది ప్రభుత్వ ల్యాండా లేకంటే ప్రైవేట్ ల్యాండా, దీని ఓనర్స్ పాత ఓనర్స్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఫైల్ ఓపెన్లో పెట్టినప్పుడు ఎవరైనా పాత వాళ్ళు వచ్చుంటే కనుక ఈ ల్యాండ్ మీది కాదా అనేది కూడా కొంత అక్కడ టెస్ట్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత రెవెన్యూ రికార్డ్స్ అన్ని చెక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అందులో పాత ఓనర్స్, ఇప్పుడు మీరు ఇది నాది అని చెప్తున్నారు, దానికి పక్కా ప్రూఫ్స్ ఏ ఉన్నాయి మీ దగ్గర అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది కాకుండా ఎవరైనా పాత ఓనర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని దాన్ని నిర్ధారించడానికే కోర్టు ఓపెన్లో పెడుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఇది నాదే, ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ అంటే కనుక ప్రభుత్వం కూడా దానిపైన కేసు ఫైల్ చేసే ఛాన్స్ ఉంటుంది. రెవెన్యూ రికార్డ్స్ అన్ని చెక్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. దానిపైన లింక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇది రిజిస్టర్డ్ భూమా లేదంటే పట్టా భూమా, ఇది గవర్నమెంట్కి సంబంధించిన పొరంబోక్ ప్లేస్ అనేది కూడా అన్ని విధాల అన్ని కోణాల్లో నుంచి చెక్ చేసుకుంటూ వస్తారు. సో ఎవరు రాకపోతే కనుక ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే కనుక, మీ సొంత డాక్యుమెంట్స్ ఏవైతే ఎక్స్క్లూజివ్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక కోర్టు అంతా కూడాను దీనికి ఇది మీది అనేది ఒక క్లియరెన్స్ ఇస్తే అప్పుడు మీరు రెవెన్యూ రికార్డులోకి మీ పేరు ఎక్కించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంది. వీటితో పాటు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మనం ముఖ్యంగా ఇవన్నీ చూసుకోవాలి. ట్రూ ఓనర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ట్రూ ఓనర్. దీంట్లో అసలు నిజమైన ఓనర్ ఎవరు ఏంటి అనేది కోర్టు తెలుసుకోవడానికి కొంత సమయం కూడా పడుతుంది. దీని ట్రూ ఓనర్ మీరా కాదా, లేదంటే ట్రూ ఓనర్ గవర్నమెంటా, ప్రైవేట్ వ్యక్తులు అనేది కూడా చెక్ చేస్తుంది. ఇక్కడ ట్రూ ఓనర్ నేనా కాదా అనేది ప్రూవ్ చేసుకునే బాధ్యత, పూర్తి బాధ్యత మీ మీదే ఉంది. రైట్, గవర్నమెంట్ ల్యాండ్ వర్సెస్ ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా అనేది కూడా ఇక్కడ కోర్టు చెక్ చేయిస్తుంది, ఓపెన్లో పెడుతుంది కాబట్టి. ఇక ప్రూఫ్ ఆఫ్ హాస్టిలిటీ, మీకున్న ఎక్స్క్లూజివ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, దీనికి సంబంధించి ఆధార్ కానీ, అక్కడున్న ట్యాక్సెస్ కానీ, హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, కరెంట్ బిల్ కానీ, వీటన్నిటికి సంబంధించి ఏమేం కడుతున్నారు, వాటర్ బిల్ కానీ ఇవేం కడుతున్నారు అనేది మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఖచ్చితంగా మీ నిజంగా మీ ప్రూఫ్లు ఉన్నాయా లేవా అనేది కూడా మీరు చూపించుకునే పెద్ద సవాళ్ళను కూడా అనుకోవచ్చు. కొంత ఫైనాన్షియల్ కూడా మీరు ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే కోర్టుల చుట్టూ తిరగాలి, లాయర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో డెఫినెట్లీ మీరు ఈ సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా మీరు రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే అది ప్రైవేట్ వ్యక్తులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ దృష్టిలో ఉంటే అది గవర్నమెంట్ మాదని కూడా చెప్తుంది. మీకు ఏ సమస్య ఉన్నా సరే మీ సమస్యను అభినవ్ భారత్ యాప్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఇప్పుడే ప్లేస్టోర్కి వెళ్ళి ప్లేస్టోర్లో అభినవ్ భారత్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడాను మీకు ఏ సమస్య ఉన్నా ఏదున్నా సరే మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్లీ దాన్ని మేము పరిష్కారం చేసే దిశగానో లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అభినవ్ భారత్ ఎప్పుడు కూడాను ప్రజల గొంతుగా ఉంటుంది, ప్రజల వాయిస్గా ఉంటుంది కనుక సో తప్పనిసరిగా అభినవ్ భారత్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తప్పనిసరిగా మీ యొక్క ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూను అభినవ్ భారత్ యాప్లో పోస్ట్ చేయండి. డెఫినెట్లీ మాకు తప్పకుండా సపోర్ట్ చేయండి.